ఏ చెప్పుడు కాకుండా ముక్కలయ్యేది మన గుండె మాత్రం. అది పగిలినట్టు మనకు తప్ప ఎవరికీ తెలియదు. నిద్ర పడితే సడన్ గా మెలకువచ్చి ఆ టైంలో మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చి ఏడుపొచ్చినా పక్కన వాళ్ళు లెగుస్తారేమో అని భయపడి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడుస్తావు చూడు, అది కదా మామ అస్సలు సిసలైన నరకం అంటే. అందరికి జీవితంలో ఏదో ఒకరు చావు వస్తుంది, కానీ ఒకరికి బానిసైన వాళ్ళకి మాత్రం చావు అనేది డైలీ వస్తుంది. నిజమైన స్లో పాయిజన్ అంటే ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళ జ్ఞాపకాలు రోజు రోజుకి గుర్తొచ్చి కొంచెం కొంచెంగా మనల్ని చంపేస్తుంటాయి. వాళ్ళని చూడాలనిపిస్తే చాటుగా వాళ్ళ ఫోటోలు చూస్తూ ఉండడం, మాట్లాడాలనిపిస్తే మనతో చాటింగ్ చేసినవి చదువుతూ ఉండడం, వాళ్ళని కలవాలనిపిస్తే కలిసి తిరిగిన చోటుకు వెళ్లి కూర్చోవడం, ఇలా ఒక్కటి కాదు ఎన్నో జ్ఞాపకాలతో బతికేస్తున్న వాళ్ళు ఎంతో మంది. ఉరిశిక్ష పడే ఖైదీని కూడా అతని చివరి కోరిక ఏంటి అని అడుగుతారంట, కానీ వదిలేసే వాళ్ళు మాత్రం చివరి అవకాశం కూడా ఇవ్వరు. మా కోపం ఉండొచ్చు, తప్పనట్లేదు, కానీ ఆ కోపంలో ప్రేమించిన వాళ్ళని కూడా పగోళ్ళని చూసినట్టు చూడటం ఏంటి? తప్పులు అందరూ చేస్తారు, కానీ ఆ తప్పు ఒప్పుకొని మన ముందు క్షమించమని అడిగే వాళ్ళు కొంతమందే ఉంటారు. వాళ్ళని కూడా మనుషులా చూడకపోతే అది ప్రేమలా అవుద్ది మామ. ఇన్ని రోజులు చేసిన మంచి కనపడదు, చివరగా చేసిన చిన్న చిన్న తప్పులు మాత్రం కళ్ళకు పెద్దగా కనిపిస్తాయి. చూడు మామ, చెడు చేసిన వాళ్ళకే టైం వచ్చినప్పుడు మంచిగా ఉన్న మనకు టైం రాదా? తెగించిన అలాంటి వాళ్ళకి తెడ్డే లింగం అంటారుగా, మనం తెగిస్తే శతకోటి లింగాల్లో వాళ్ళొక బోడి లింగం. చలో, ఏ చెప్పుడు కాకుండా ముక్కలయ్యేది మన గుండె మాత్రం. అది పగిలినట్టు మనకు తప్ప ఎవరికీ తెలియదు. నిద్ర పడితే సడన్ గా మెలకువచ్చి ఆ టైంలో మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చి ఏడుపొచ్చినా పక్కన వాళ్ళు లెగుస్తారేమో అని భయపడి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడుస్తావు చూడు, అది